బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండడం కాదు, మన వెనుక కూడా అంతే నిజాయితీతో ఉండడం. రోజులు ఎప్పుడు ఒకేలా ఉంటాయి అనుకుంటాం, కానీ నమ్మిన మనసులో మరో కోణం కనిపించినప్పుడు కాలం కూడా కొత్తగా కనిపిస్తుంది. మిత్రమా, నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు. ఎవరు వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా, వినాలన్నా ముందు నువ్వు గెలవాలి మిత్రమా. మిమ్మల్ని తిడుతూ ప్రేమించేవారిని ద్వేషించకండి. వారే మీకు అసలైన వారు. మీకోసం ప్రేమించేవారికి దండించే అధికారం ఉంటుంది. వారి ప్రతి హెచ్చరికలు మీపై ప్రేమ ఉంటుంది. పేరుకే ఉంటున్న అందరితో నాకు తెలుసు నేను ఒంటరిని అని. అందరితో మాట్లాడుతున్నా, కానీ నా మనసుకు తెలుసు నేను ఎంత గాయపడ్డానని. అందరి ముందు నవ్వుతున్నా, నా గుండెకు తెలుసు లోపల ఎంత ఏడుస్తున్నానో అని. మీరు ఎప్పుడైతే ఎవరిని మెప్పించాల్సిన అవసరం లేని స్థితికి వస్తారో అప్పుడే మీ స్వేచ్ఛ ప్రారంభమవుతుంది. ఒక ఆలోచన నాటితే అది ఒక పనిగా ఎదుగుతుంది. ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది. ఒక వ్యక్తిత్వాన్ని నాటితే తలరాతగా ఎదుగుతుంది. కాబట్టి మీ తలరాతను సృష్టించుకునేది మీరే మిత్రం. నీ మొదటి విజయం తర్వాత ఆ లక్ష్యం ప్రదర్శించవద్దు. ఎందుకంటే నీ రెండవ ప్రయత్నంలో కనుక నువ్వు ఓడిపోతే నీ మొదటి గెలుపు అదృష్టం కొద్దీ వచ్చింది అని చెప్పడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు మిత్రమా. మనం ఎక్కడ దొరుకుతామా, ఏ తప్పు చేస్తామని ఎదురు చూసేవాళ్ళు మన చుట్టూ ఉన్నంత వరకు మనం ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా వారి నుండి తప్పించుకోలేం మిత్రమా. సంబంధాలను కొనసాగించడానికి కొన్నిసార్లు అందులుగా, కొన్నిసార్లు చెవిటిగా, కొన్నిసార్లు మూగగా ఉండవలసి వస్తుంది. నేనింతే అంటే కుదరదు. నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు లోకమంతా కలిసి నీతో నవ్వుతుంది. కానీ నువ్వు బాధలో ఉన్నప్పుడు ఒంటరిగా కూర్చొని ఏడుస్తావు. సంతోషాన్ని అందరూ పంచుకుంటారు, కానీ బాధను ఎవరూ పంచుకోరు. కాబట్టి సంతోషం వచ్చినా బాధ వచ్చినా రెండిటిని ఒకే రకంగా స్వీకరించు. అప్పుడు ఎక్కువ బాధపడవలసిన అవసరం ఉండదు. ఒంటరిగా వస్తాం, ఒంటరిగా పోతాం. మనిషి చేతిలో ఏదీ ఉండదు. ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు. ఒంటరితనాన్ని నవ్వుతూ చేయించు. నీకు ఉన్న కష్టాలను ఆనందంగా ఓడించు. ఒక్క గుండెలోనైనా నువ్వు చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించు. మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో బిజీగా ఉంచుకోండి. ఎందుకంటే బిజీగా ఉండేవారికి బాధలకు దుఃఖించే ఒంటరిగా వస్తాం, ఒంటరిగా పోతాం. మనిషి చేతిలో ఏదీ ఉండదు. ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు. ఒంటరితనాన్ని నవ్వుతూ చేయించు. నీకు ఉన్న కష్టాలను ఆనందంగా ఓడించు. ఒక్క గుండెలోనైనా నువ్వు చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించు. మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో బిజీగా ఉంచుకోండి. ఎందుకంటే బిజీగా ఉండేవారికి బాధలకు దుఃఖించే సమయం దొరకదు. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి వారి తెలివితేటల మీద గర్వం ఉంటుంది, కానీ ఏ ఒక్కరికి తమలో ఉండే గర్వం తెలుసుకునే తెలివి ఉండదు. మనవి అనుకున్నంతవరకే ఈ బంధాలు, అనుబంధాలు. మనసు విరిగి ఒక్కసారి వద్దు అనుకుంటే నువ్వు ఎవరో నేనెవరో. జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం వేస్ట్ అని నాకు తెలుసు, కానీ జరిగిపోయిన దాంట్లో నా జీవితం ఉంది. దాన్ని నేను ఎలా మర్చిపోగలను? అందరూ నువ్వు మారిపోయావు అని అంటారు, కానీ ఆ మార్పుకి వాళ్ళ మాటలు, ప్రవర్తన ఎంతవరకు కారణమని ఎవరూ ఎప్పుడూ ఆలోచించరు. నీ తప్పు లేకున్నా కొన్ని సందర్భాలలో నలుగురిలో
మాట పడవలసి వచ్చినప్పుడు మౌనంగా భరించు. రేపటి రోజు నిన్ను వెతుక్కుంటూ వచ్చి క్షమాపణ చెప్పే రోజు వస్తుంది. నిన్ను అన్న వాళ్ళకి నీ మాటల కన్నా మౌనమే ఎక్కువ సమాధానం చెబుతుంది అనుకున్నప్పుడు మౌనం వహించు. నువ్వు మౌనంగా ఉండడం కన్నా మాట్లాడడమే మంచిదనే సమయాన మాట్లాడే అవకాశం కోల్పోకు. ఎదుటివారు చెప్పేది వినడంలో తప్పు లేదు, కానీ మనం వినిపించాలనుకున్నది మాత్రం చెప్పడం మిస్ కావద్దు మిత్రమా. డబ్బులు లేకపోతే ఈ ఇంట్లోనే విలువ ఉండదు. అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది? ఒకప్పుడు మనుషులు గుణం చూసి దగ్గరయ్యేవారు. ఇప్పుడు డబ్బులు చూసి దగ్గరవుతున్నారు. గ్రహించుకో మిత్రమా. మరిగే వేడి నీటిలో ప్రతిబింబం ఎలా కనపడదో ఆవేశంలో ఉన్న మనసుకు పరిష్కారం కూడా అలాగే కనిపించదు. సమస్యలు ఎన్ని ఉన్నా ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. మనల్ని అర్థం చేసుకుంటే గుండెల్లో గుడి కట్టినా తప్పు లేదు, కానీ మనకే విలువ లేని చోట ఎదుటి వ్యక్తి గురించి ఎంత ఆలోచించినా వ్యర్థమే. నేను లేని చీకటి సమయంలో ఎవరు పని చేస్తారు అని సూర్యుడు ప్రశ్నిస్తే విశ్వమంతా మౌనంగా ఉండిపోయింది. కానీ దీపం మాత్రం నా శక్తి మేరకు నేను పని చెయ్యగలను అని వినయంగా సమాధానం చెప్పింది. మంచి పని చేసేందుకు స్థాయి భేదాలు అవసరం లేదు. అది మన బాధ్యత అనుకుంటే చాలు.